హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఈ వీడియో తెలుగులో చేద్దామని పెట్టాను. మీకు అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఇది స్పెషల్ వీడియో. అందరికీ ఈ విషయం తెలిసి మీ లైఫ్ హ్యాపీగా ఉంచుకుంటారని, కరేజ్తో ఉంచుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఒక గురించి మామూలుగా అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి, కానీ ఎంతోమంది లేడీస్ ఈ వీడియో చూసి వాళ్ళ లైఫ్లో మంచి జరుగుతుంది, వాళ్ళు ఇలాంటి గురించి తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి దొంగ వేధవలు చాలా చేస్తూ ఉంటారు. మనం కామన్గా చూస్తూ ఉంటాం. కానీ మా లైఫ్లోకి వచ్చాడు ఈ దొంగ. వాడు ఏ రకంగా చీట్ చేశాడు అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను. వీడి గురించి చాలామందికి చెప్పాం. చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ కలిశారు, వాళ్ళందరికీ చెప్పాం. వాళ్ళందరూ కూడా ఒకటే అన్నారు, వీడొక షిట్ అని. అంత దొంగ వేదం అనమాట. అసలు స్టార్టింగ్ నుంచి కూడా వాడు ఒకటే అబద్ధాలు తప్పించి వాడు మొక్కానికి ఏమీ రాదు. ఒక బిజినెస్ రాదు, జాబ్ రాదు, ఏమీ రాదు. అంత చెత్త యాదవ. ప్లస్ వాడికి లేడీస్, అదనమాట వాడి క్యారెక్టర్. ఈ ప్రాక్టికల్గా మేము ఏవే ఫేస్ చేసామన్నది మీకు 1 by 1 కొన్ని చెప్తాను. సో ఫస్ట్ చీటింగ్. వాడి సిస్టర్కి లక్షలు ఇచ్చి పంపించాడు. అది దేనికి? ఆ అమ్మాయి చదువుకోవడానికి. కానీ సొంత కూతురు, ఒక కూతురు పుడితే ఆ పిల్లకి చదివించుకోవడానికి వీడికి దగ్గర డబ్బులు లేవు. ఆ పాపకి ఇప్పుడు 10 years. స్కూల్లో వేయలే, ఏం లేదు. వైఫ్ని కూతుర్ని వదిలేశాడు. అంత చెత్త యాదవ్ అనమాట. స్కూల్లో వేయాలి అంటే డబ్బులు లేవు, మనీ లేదు. ఫూల్సే వెళ్తారు, తెలివైన వాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళరు అని చెప్పే యాదవవాడు. ఫ్రాడ్ ఫెలో. అది వాడి క్యారెక్టర్. వాడి పేరేంటి? కొట్టక్కి సోరస్. వాళ్ళ అమ్మ నాన్న పేరు కొట్టక్కి సుధాకర్ అండ్ మదర్ ఏమో కొట్టక్కి పరిమళ. వీళ్ళు వైజాగ్లో ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ అదే మెంటాలిటీ. వాళ్ళు ఇచ్చిన పెంపకం కూడా అదే. అందుకే వాడు అలాగే ఉంటాడు. రెండో ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. వాళ్ళ పేరెంట్స్కి వర్క్ చేసిన వాళ్ళు మంత్లీ లక్షలు పంపించేవాడు, లక్ష అలాగా. కానీ వైఫ్ వర్క్ వచ్చేసరికి నో మనీ లేదు. నా దగ్గర మనీ లేదు, పాపకి చదివించడానికి లేదు, ఆమెకి ఇవ్వడానికి లేదు మనీ. ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ మా దగ్గర నుండి మనీ తీసేసుకున్నాడు. బిజినెస్ పోయింది, మీ అమ్మాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకో, లేకపోతే ఆ దీనికి లేదు, ఈ దీనికి లేదని మా రిటైర్మెంట్ మనీ, మా ఓల్డేజ్ మనీ అంతా వాడు తీసేసుకున్నాడు. సిగ్గు లేకుండా మా దగ్గర 1 year మా మీద పడి మెక్కాడు వాడు. బిజినెస్ పోయిందని డబ్బులంతా వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చుకున్నాడు. కానీ మాకేం చెప్తున్నాడంటే మనీ లేదు, బిజినెస్ పోయింది అని చెప్పి మా మీద పడి ఒక దున్నపోతు చూడండి అంటారు. మామూలుగా జనరల్ మాటల్లో అనుకుంటాం దున్నపోతని. ఆ టైప్లో వచ్చి తిన్నాడు. 1 year, 1 రోజు కాదు, 1 month కాదు, 1 year తిన్నాడు. ఎలాంటి సిగ్గు మొగ్గు ఏం లేదు వాడి ముఖానికి. అంత ఫ్రాడ్ వాడు. మళ్ళీ అమ్మాయిని ఈ 10 years బేబీని వదిలేశాడు. వదిలేసేటప్పుడు ఏమన్నాడు? నేను చచ్చాను అనుకో, ఒక హస్బెండ్ చేస్తే వైఫ్ ఎలాగా హార్డ్ వర్క్ చేసి జాబ్ ఎత్తుక్కొని పిల్లని పెంచుకుంటుందో అలాగా నువ్వు పెంచుకోదాన్ని, నేను చచ్చాను అనుకో అని అన్నాడు. సరే, కరెక్టే, చచ్చాడని అనుకుంటుంది. కానీ మరి చచ్చినోడు వాడు చెప్పిన ఈ ఐడియా వాడే. చచ్చినోడు ఎక్కడుంటాడండి? గ్రేవ్ యార్డ్లో ఉండాలి. ఎవరో లేడీసు ఇళ్ల పనులు చేసుకునే లేడీస్ తోటి ఎంజాయ్ చేసుకొని ఉండడం కాదు. అది వాడు క్యారెక్టర్ అనమాట. అది అలాంటి మాటలే చెప్తాడు వాడు ప్యాటర్నే అది. వాడి లైఫ్ తాలూకా ప్యాటర్నే అది. ఎవరైనా ఇలాంటి టైప్ ఉంటే మాత్రం మస్ట్ పోల్చుకోండి, వాడొక దొంగ వెధవ అని. వాడేమో వియత్నాంలో ముఖం దాచుకొని మరి బతుకుతున్నాడు.
ఆ పేరు కూడా మార్చేశాడు, ట్రాయ్ సోరస్ అంటారు వాడు. అలాంటి దొంగ వేదం. అక్కడ కూడా ఒకటి 2 ఇళ్ళు మార్చినప్పుడు ఆ ఓనర్స్కి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళకి ఇలాంటి చీటింగ్ చేశాడు. వాడి హ్యాబిటే అది. చాలా దొంగ వెధవ. ఒక ఫెయిల్యూర్ వాడు, ఒక దొంగ వెధవ అనమాట. అలాంటి వెధవలు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు. మనం అనుకుంటాం బీవేర్ ఆఫ్ డాగ్స్ అని, కానీ అది కరెక్ట్ కాదు. కుక్కలు ఇలాంటివన్నీ చాలా బెటర్ ఇలాంటి వెధవల కంటే. బీవేర్ ఆఫ్ ఈ ఫ్రాడ్ మెన్ అనుకోవాలి. ఎందుకు అంటే అమ్మాయిల మదర్స్ కానీ ఇలాంటి వెధవల్ని పోల్చుకొని మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి, సక్సెస్ఫుల్గా చేసుకోండి. సో మీరు ఈ వీడియో అంతా ఇవన్నీ చూసి తెలుసుకొని మీ లైఫ్లో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఈ వీడియో. ఈ రావణాసురుడు అంటాం కదా, వాడు వెళ్ళను, వాడికి బ్రదర్ అనమాట వాడు ఎందుకు పనికిరాడు రావణాసురుడు, వీడంత ఫ్రాడ్ మ్యాన్. ఇలాంటివి నేను ఈ వీడియో మీకు అందుకే చేస్తున్నా. మీరందరూ ఇలాంటి వీడియోస్ చూసుకొని మంచిగా ఎవడు ఎలాంటి ఎదవ ఫ్రాడ్ ఎదవ అని చూసుకొని మీ పేరెంట్స్ మీరు డిస్కస్ చేసుకొని లైఫ్లో మంచిగా ఉంచుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. నేను ఇలాంటి వాటికి కూడా ఏమి ఇదవ్వను. వీటిని ఎలాగ చేయాలో హ్యాండిల్ చేయాలో నేను చేయగలుగుతాను. మనం ఏం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది వాళ్ళు కానీ మనం కాదు. మనం ఏ తప్పు చేయలేదని మన సోల్కి తెలుస్తుంది. కాబట్టి నేను యాజ్ ఎ ఫైటర్గా నేను అన్నీ చేస్తాను. నా ఇద్దరు అమ్మాయిలకి మంచిగా చదివిపించాను, మంచి వాల్యూస్ ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఏ కల్లో కూడా ఎలాంటి తప్పులు వాళ్ళు చేయరు. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు తట్టుకోగలిగారు. నెగిటివ్ పీపుల్ ఎప్పుడు నెగిటివ్గానే చేస్తారు. సో ఉమెన్స్ డే స్పెషల్. మీరు ఇలాంటివన్నీ చూసి మంచి కరేజ్ తోటి స్ట్రాంగ్గా హ్యాపీనెస్తో మీ లైఫ్లో మంచిగా ఉంచుకోండి. ఇలాంటి ఎదవల్ని పోల్చుకోండి. అంతా మన లేడీస్కి చేతనవ్వనదంటూ ఏమీ ఉండదు లైఫ్లో. మనం అన్నీ నాలెడ్జ్గా అన్నీ హ్యాపీగా చేసుకోగలుగుతాం. మనం చేయడమే కాకుండా ఇంకా నలుగురికి సాయం చేయగలుగుతాం, ఎన్నో చేయగలుగుతాం. చాలామంది మనం ఏ కంట్రీల్లో చూస్తూ ఉంటే చాలామంది లేడీస్దే పై చేయిగా ఉంటుంది. ఎంతోమంది అన్నీ చేసుకుంటారు. పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి కంట్రీస్లో మెయిన్ జాబ్స్ అన్నీ చేసుకుంటూ అవన్నీ వాళ్ళు చేస్తూ సక్సెస్ఫుల్గా చేస్తారు లేడీస్ ఎక్కువ. ఇలాంటివి ఎంతసేపు కాకపోతే ఇలాంటి ఎదవల్ని పోల్చుకోవాలి. అది మాత్రం చాలా ప్రతి చిల్లర ఎదవ ఇలాంటివి చేయడం చాలా ఈజీగా అయిపోయింది ఆ ఎదవలకి. దీనికి ఏం లా కూడా అవసరం లేదు, మనం చేయగలుగుతాం. ఒక్కటి పోల్చుకుంటే చాలు. అది అలాంటి ఎదవల్ని అన్ని వాళ్ళు అబద్ధాలే చెప్తారు, దొంగ మాటలే చెప్తారు. అంతమందికి లేడీస్కి నేను చెప్పేవన్నీ వాళ్ళు ఏమన్నారు, వీడొక షిట్ అన్నారు. వీడు అంత దరిద్ర కొట్టేది అనమాట. మీరందరూ కూడా ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి, ఇలాంటి ఫ్రాడ్ యాదవులు ఎలా ఉంటారనేది తెలుసుకొని మీ లైఫ్స్ని హ్యాపీగా ఉంచుకుంటారని నేను విష్ చేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.